ఆగస్టు 13, 14, 15 తారీఖులలో వృషభ రాశి వారు మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం. నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989532212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. పూర్తిగా అర్థం అవుతుంది. అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారు ఏంటంటే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారన్నమాట. బంధుత్వాల పట్ల ఎక్కువగా గౌరవాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో ఏదైనా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. వీరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు మరియు ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటాయి. అలానే అభినయం, తెలివితేటలు ఒకదానిని మించి మరొకటి వీరిలో సత్తా ఉంటాయన్నమాట. వీరి మాట తీరు ఆకట్టుకునేలాగా ఉంటాయి. ధైర్యం, అంతేకాకుండా దేన్నైనా సరే సాధించాలి అనే పట్టుదల వీరి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వీరి దగ్గరకి వీరి సొంత బంధువులు, వీరి దగ్గరి బంధువులు డబ్బు ఉంటే మాత్రమే వీరి దగ్గరికి వస్తారు. వీరి దగ్గర డబ్బు లేని పరిస్థితులు ఏవైనా ఉన్నప్పుడు వీరిని కనీసం పట్టించుకోవటానికి కూడా ఇష్టపడరన్నమాట. అలానే బంధువులు ఓర్చుకోలేరు. వీరి దగ్గర డబ్బు ఉంటే మంచిగా బ్రతుకుతూ ఉంటే ఓర్చుకోలేరు. వీరు అందంగానూ ఉంటారు. వీరిని అంటే అనవసరంగా నిందించటం, వీరు ఎవరిని కూడా మోసం చేయరన్నమాట. కానీ అందరి చేతుల్లో మోసపోతారు. అలానే వీరి దగ్గర బంధువుల వల్లే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వీరి దగ్గరి బంధువులు వీరికి దగ్గరవుతున్నారు, ఎప్పుడూ లేనిది కొత్తగా మీతో మంచిగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, వారిని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే వారి భావన ఏంటంటే మిమ్మల్ని మోసం చేయాలి అనేదే వారి యొక్క భావన. వృషభ రాశి వారికి అమాయకత్వమే వీరికి శాపంగా మారుతుంది. కొన్నిసార్లు వీరు అందం కూడా వీరికి శాపంగానే మారుతుంది. ఎందుకు అంటారా? వీరు అందంగా ఉన్నారు అని చెప్పి వీరు చూసి కొన్నిసార్లు పప్పులో కాలేస్తారు. అంటే వీరు నిజంగానే అందంగా ఉండొచ్చు, కానీ అందంతో పాటు కాస్త సంస్కారం, ఆలోచించే గుణాన్ని కూడా కలిగి ఉండాలి. ఎందుకు అంటే మీరు అందంగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని 10 మంది కూడా వీరు చాలా అందంగా ఉన్నారని దిష్టి కూడా పెడుతూ ఉంటారు. ఆ దిష్టి కూడా తగులుతుంది. అలానే కొంతమంది ఎలా అంటే మీ యొక్క అందాన్ని మరియు మీ యొక్క వీక్నెస్ని రెండింటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, అలానే మీ యొక్క అందమే మీకు శాపంగా మారడం, ముఖ్యంగా మిమ్మల్ని పూర్తిగా కూడా ఒక అందం అని పదే పదే పొగిడి మీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారన్నమాట. ఇక తరువాత మీకు అర్థమైన అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటాం కదా, అలా తర్వాత మీకు అన్నీ అర్థమైనా సరే మీరు ఏమీ చేయలేరన్నమాట. అలాంటి సిచ్యువేషన్ అనేది వృషభ రాశి వారికి వస్తుంది. కొన్నిసార్లు మీరు ఇలాంటి మాటలకి లొంగకుండా ఉండటం చాలా ఉత్తమం. ఈరోజు నిజంగా నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా ఫేక్ మనుషులు చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే పైకి నటించడం,
వారికి ఏ విషయంలో అయినా సరే అవసరం ఉంది అంటే వారి అవసరాలకు తగ్గట్లుగా ఊసరవెల్లిలాగా రంగులను మార్చుకుంటూ ఉంటారన్నమాట. వారికి ఏదైనా విషయంలో అవసరం ఉంది అనుకోండి, అంటే డబ్బు విషయంలో వారికి ఆ డబ్బు అవసరం ఉంది, అప్పుడు మీతో తీయగా మాట్లాడడం, మీ ఇంటికి ఎప్పుడూ రాని వారు కూడా మీ ఇంటికి రావటం, మీతో మంచిగా మాట్లాడటం, మిమ్మల్ని స్నేహపూర్వకంగా కలవాలి అనుకోవడం, అంటే స్నేహితుల్లాగా ఎక్కువగా పెంచుకోవటం, మీ రహస్యాలను తెలుసుకోవటం, ఇలా మీతో చాలా మంచిగా మాట్లాడుతూ కాన్వర్జేషన్ కలిపేస్తూ ఉంటారన్నమాట. ఇక మెల్లిగా మీరు మంచి ఫ్రెండ్స్ అయిన తర్వాత మంచిగా మాట్లాడుతున్నారు కదా అని వారిపైన మీకు ఒక మంచి ఒపీనియన్ వచ్చిన తర్వాత డబ్బులను అడగటం, వాళ్ళు డబ్బులు అడగగానే వారికి ఏదో అవసరం ఉంది అని చెప్పి మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే మీరు మీ ఫ్రెండ్స్ అంటే వారిపైన నమ్మకంతో మీ ఫ్రెండ్స్ని కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ అడిగి వారికి డబ్బు సహాయం చేసినప్పటికీ వారు మాత్రం సహాయం పొందే వరకు మాత్రమే మంచిగా ఉంటారు. వారికి సహాయం మీరు సహాయం చేశారు అనుకోండి, ఇక అప్పటి నుండి ఖచ్చితంగా కూడా మీకు దూరంగా ఉంటారు. కనీసం మీరు ఫోన్ చేస్తే కూడా ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయరన్నమాట. కనీసం ఇలాంటి పరిస్థితి ఉంది అని కూడా చెప్పరు. ఇక పదే పదే మీరు ఎంత ఫోన్ చేసినా, మీరు ఎవరి దగ్గర అయితే అప్పుగా తీసుకొని వచ్చారో ఆ వ్యక్తులు మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉన్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది అవరన్నమాట. అలాంటి వ్యక్తులు ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా డబ్బు సహాయాన్ని చేయొద్దు. అత్యవసరమని వారికి అవసరం ఉన్నప్పుడు అత్యవసరమని చెబుతారు, కానీ అదే అత్యవసరం మనకు వచ్చినప్పుడు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ధైర్యాన్ని కూడా చెప్పరు. అలాంటి వ్యక్తులకి డబ్బుని ఇవ్వటం కన్నా ఆ డబ్బుని సేఫ్గా బ్యాంక్లోనే పెట్టుకోవటం చాలా ఉత్తమం అన్నమాట. అలా మీ జీవితంలో ఏ కష్టాలు ఎదురైనా, ఏ సమస్యలు ఎదురైనా మీరు ఇలా తెలిసి తెలియక పొరపాట్లు చేయటం వల్లే కష్టాలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. మీ జీవితానికి మీరే బాధ్యులు. అంటే జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎవరికి ఏ టైంలో సహాయం చేయాలి, ఆ వ్యక్తులు ఎలాంటి వారు, నమ్మించి మోసం చేశారా, మిమ్మల్ని మీకు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోగలరా లేదా, వాళ్ళు మీకు సమస్య వచ్చినప్పుడు డబ్బు సహాయం చేయగలరా లేదా అనేది వెనక ముందు ఆలోచించి ముందడుగు వేయటం చాలా ఉత్తమం అన్నమాట. ఇలా వెనక ముందు ఆలోచించకుండా మీరు అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటే మీకు సమస్యలు తప్పవు. జాగ్రత్తగా ఉండండి. కష్టాలు అనేవి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటాయి. లేదంటే మీ జీవితంలో డబ్బు సమస్యలు అధికమైపోతూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అయిన వాళ్ళే కదా, మా వాళ్ళే కదా అని మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీకు ఏదైనా మీ పర్సనల్ విషయాలు మీకు సంబంధించి ఏవైనా రహస్యాలు కావచ్చు, రహస్యమైన పత్రాలు కావచ్చు, రహస్యంగా డబ్బు తీసుకున్నారనుకోండి, అంటే ఒక రహస్యంగా మీరు సేవింగ్ చేసుకుంటూ ఉన్నారంటే రహస్యంగా డబ్బుని సేవ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ సేవింగ్స్ కూడా ఎవరితోనూ చెప్పొద్దు. కొంతమందితో అస్సలు చెప్పొద్దు. మీరు ఎంత రహస్యంగా దాచాలనుకుంటున్నారో అంత బట్టబయలు చేస్తారన్నమాట. కాబట్టి మీరు కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు సమస్యల నుండి బయటపడవచ్చు. వృషభ రాశి వారు తెలుసుకున్నారు కదా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.